హాయ్ మధు, హాయ్ ఎలా హాయ్. ఉన్నావు? సో గుడ్. యాక్చువల్లీ మధు, మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. లవ్ మ్యారేజెస్ బెటరా, నీ దృష్టిలో అరేంజ్ మ్యారేజెస్ బెటరా? ఏ రాయి అయితుంది ఎప్పుడు నెత్తి పగల కొట్టుకొని. అదే అంతే అంటావా? మరి అంత అలా అనేసావేంటి నువ్వు? ఇప్పుడు ఎందుకంటున్నంటే అరేంజ్ మ్యారేజెస్ వరుసలు చూసి తర్వాత అటు తరాలు ఇటు తరాలు చూసి వాళ్ళ నేపథ్యం ఏంటి వీళ్ళ నేపథ్యం ఏంటి అని చూసి ముహూర్తాలు పెట్టి అనుకున్న ముహూర్తానికి తాళి కట్టిన పెళ్ళిళ్ళు కూడా నిలబడట్లేదు. అలాగే లవ్ మ్యారేజ్ మనసులు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఎన్నో షెట్ కిందనో ఎన్నో గుళ్ళనో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు. అట్లా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు. అందుకని ఏ రాయి అయితే నెత్తి పగల కొట్టుకొని. నువ్వు అన్న దాని ప్రకారం అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే వేస్ట్ అన్నట్టు ఎందుకు అలా మాట్లాడతావు మధు? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోతున్నారు, అది నీకు అర్థమవుతుందా? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించి పడతాయని అంటారు కదా మధు. ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు అంటే రీజన్ ఏంటో తెలుసా? దానికి అండర్స్టాండింగ్ లేకపోవడం. ఇప్పుడు భార్యని భర్త అర్థం చేసుకోవాలి, భర్తని భార్య అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం, పర్సనల్ స్పేస్ అనేది ఇంపార్టెంట్ అని. అది ఇవ్వకపోతే కొట్టుకుంటారు, గొడవలు పడతారు, తర్వాత గ్యాప్ వస్తుంది, తర్వాత ఇంకా ముందుకు ఇంకా అలా వెళ్తానే ఉంటుంది తప్ప అది వెనక్కి రాదు. నువ్వు ఏదైనా ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు యూ హ్యావ్ టు థింక్. ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నాకు కోపం వచ్చింది నేను అరిచేస్తానంటే కాదు, రేపొద్దున్న అది ఎఫెక్ట్ అయ్యేది నీ లైఫ్ మీదే. ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ ఒకలా చూస్తారు, పెళ్ళైన అమ్మాయిని ఒకలాగా చూస్తారు, డైవర్స్ అయిన అమ్మాయిని ఇంకొకలా చూస్తారు. అంటే చూసే విధానం కూడా మారిపోతుంది. అయ్యో పెళ్ళైపోయిన అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఇన్ కేస్ రెస్పెక్ట్ ఇస్తారు. విడాకులు తీసుకున్నాం గోకుదామని చూస్తారు. పెళ్ళి అవలేని అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారు, అది లవ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే అమ్మాయి లైఫ్లో ఒక హ్యాపెండ్ అయిన థింగ్ వల్ల ఇంత చేంజ్ వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు థింక్. నువ్వు ఇప్పుడు జస్ట్ డెసిషన్స్ తీసేసుకుని నువ్వు నాకు వద్దు అని విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు సింగిల్గా ఉండలేవు లైఫ్ టైం. ఇంకొక పెళ్ళికి వెళ్తావు, కంపల్సరీ నువ్వు ఇంకొక పెళ్ళి చేసుకుంటావు. అది కూడా ఫెయిల్ అయితే మారాల్సింది నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచన ధోరణి మారితే ఎవ్రీ మ్యారేజ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో, అవతల వాళ్ళు లాగలేనంత గట్టిగా పట్టుకుంటే తెగిపోదు. అవతల వాళ్ళు లాగుతూనే ఉంటే తాడు తెగిపోతుంది. యువతల వాళ్ళు గట్టిగా పట్టుకుని అవతల వాళ్ళు లాగుతూ ఉంటే కాంప్రమైజ్ అవ్వాలి మధు. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. నాకు తెలిసి ఆ బ్యూటిఫుల్ థింగ్ని ఎంజాయ్ చేయడం మానేసి, ఫీల్ అవటం మానేసి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అంటే కొట్టుకున్నామా, తిట్టుకున్నామా, ఇది చేసామా, ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నాము, ఇలా కొంచెం టైం దొరికింది నీ పార్ట్నర్తో కలిసి కుక్ చేసుకోవడం, లైక్ బయటికి వెళ్ళటం, చిన్న షాపింగ్, ఇలా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు టైం ఇవ్వట్లేదు ఎవరికి టైం ఇవ్వరు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ విత్ యువర్ హస్బెండ్ అని నేనంట. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ నిలబట్టలేదు అంటే కారణం మనలో ఉంది ప్రాబ్లం, మ్యారేజ్లో లేదు. కంప్లీట్గా మనలోనే ఉంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడంటే లవ్ మ్యారేజెస్ వచ్చాయి మధు. ప్రీవియస్ అయితే మన తాతలు ముత్తాతలు అందరూ అరేంజ్ మ్యారేజెసే కదా. వాళ్ళు ఏకంగా ఏమి ఊహ తెలియని టైంలో పెళ్ళి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగా అంత హ్యాపీగా ఎందుకున్నారు? అండర్స్టాండింగ్, మా ఆయన గౌరవం, రెస్పెక్ట్ ఉంటే మధు 100కి 200% రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. గౌరవం వీడెంతలే అని అనుకుంటే ఏ రిలేషన్ ఉండదు. నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నీ హస్బెండ్కి గౌరవం ఇవ్వి, నీ టైంని కేటాయించు. ఆయన ఇవ్వకపోతే కూర్చోబెట్టి మాట్లాడు, ఇది అండి ఇలా ఉంటుంది అంతే. కూర్చోబెట్టుకుని అరుచుకుని ఇది చేసుకుని కొంతమంది చాలా సిల్లీగా బ్లాక్స్ చేసుకుంటారు.
ఆ వాట్సాప్లో బ్లాక్ చేసేయడం, మాట్లాడకపోవడం, ఇంకెక్కువ ఇది కోపం చేస్తారు. వస్తుంది. ఇంకెక్కువ వస్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి తప్ప, నువ్వు సైలెంట్గా ఉంటే దూరం ఇంకా పెరుగుతుంది తప్ప దగ్గర అవ్వలేం. వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాకు ఈగో వచ్చేసింది, నాకు కోపం వచ్చేసింది, ఆయన దగ్గరకు వచ్చి ఓదార్చాలంటే ఆయన కోపం వచ్చి ఉంటుంది నువ్వు మాట్లాడిన ఇష్యూ గురించి. నువ్వు వెళ్ళి ఓదార్చాలి. అలా నువ్వు చెయ్యవు. ఆయనే రావాలి, ఆయనే బుజ్జగించాలి, ఆయనే తినిపించాలి. అన్నీ అబ్బాయే చేస్తే ఏమంటారు, నేనే చచ్చిపోయి, నేనే ఇదైపోయి, నేనే ఎందుకు వచ్చిన జీవితం అని అబ్బాయిలు అనుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు బోత్ ఆర్ సేమ్. నేను జెండర్ వేరు అని అంటారు కానీ మనసు ఒకటే కదా. ప్రతి ఒక్కరు ఆలోచించే విధానం ఒకటి. ప్రతి ఒక్కరికి సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోక గొడవలు పెట్టుకోవడం, డైవోర్స్ దాకా వెళ్ళిపోవడం, విడిపోవడం ఇలా జరుగుతుంది. అంతేగాని వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ కొంతమంది చిన్న చిన్న ఇష్యూస్కి డైవోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. బికాస్ నో అండర్స్టాండింగ్, నో కమిట్మెంట్. నువ్వు లేకపోతే నేను బ్రతకగలనన్న ధైర్యం వచ్చేసింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి. ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది ప్రతి ఒక్కరికి. నువ్వు లేకపోయినా నేను బతుకుతా, నువ్వు ఉండేందుకు. ఏదో ఒక భర్త అంటే, ఒక భార్య అంటే ఒక లైఫ్లో సమ్ టైమ్స్ ఉపయోగించే వస్తువు లెక్కనే చూస్తున్నారు తప్ప ఇతని జీవితంలో భాగస్వామి అనేవారు గుర్తించలేదు. ఇప్పుడు మనం ఉదాహరణకి అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది మన సైడ్. హిందూ సంప్రదాయం, ఏ సంప్రదాయంలోనైనా అర్ధనారీశ్వరి తత్వం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు భగవంతుడు శివయ్య సగ భాగాన్ని ఇచ్చేసాడు పార్వతీదేవికి, భార్యకి. అంటే భార్యకి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ గుండెల్లో విష్ణుమూర్తి స్థానాన్ని ఇచ్చేశాడు. అలా ఎంతోమంది, ఇప్పుడు వాళ్ళే కాదు చాలామంది. రీసెంట్గా మనం ఒక మూవీ చూసినట్లయితే పుష్ప 2, అందులో పెళ్ళం అడిగిందని చెప్పేసి సీఎంనే మార్చేస్తాడు. అదొక అంటే నేను ఆ స్మగ్లింగ్ని ఆదర్శంగా తీసుకోవద్దు. మంచి భార్యకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, భార్య మాట కోసం ఎంత చేస్తారు, అది నువ్వు తీసుకో. నీ హస్బెండ్ నీకు ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనేది ప్రతిదీ ఆడపిల్ల గమనిస్తూనే ఉంటుంది. సైలెంట్గా ఉంటారు కానీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ప్రతిదీ గమనిస్తూ ప్రతిదీ గుప్పెట్లో పట్టుకుంటారు వాళ్ళు. నువ్వు ఇలా చేసావు, నీ షూ లేస్ కట్టుకున్నావా లేవా, నువ్వు పైన తల కోమ్ చేసుకున్నావా లేదా, నీ చేతులకి ఏమి వేసుకున్నావు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆడపిల్ల కనిపెడుతుంది. ప్రతిదీ గమనిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి వాల్యూ ఇస్తే నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా, నేను ఆఫీస్లో ఇక్కడ 8 గంటల వరకే నా పని. 8 గంటల తర్వాత ఇక్కడ బయట కూర్చొని తాగినా, సిగరెట్ తాగినా, ఇంకేం తాగినా కూడా ఆఫీసులో పట్టించుకోరు. కానీ భార్యకు ఆఫీస్లో టైం ఇంపార్టెంటే, ఆఫీస్ బయట టైం ఇంపార్టెంటే. అదే కదా. అంటే వీళ్ళు ఎలా అంటే సిల్లీగా నిబ్బి అంటారు కదా, అలా బిహేవ్ చేస్తున్నారు. మధు సొసైటీలో పలుకుబడి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి డబ్బు ఉంది, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయినా కూడా విడాకులు తీసుకుంటారు. ఇప్పుడు మనం సమంతను, నాగ చైతన్యను చూసుకోవచ్చు, వాళ్ళకి ఏం తక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సనల్ స్పేస్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, పర్సనల్ స్పేస్ ఇంపార్టెంట్. ఆడపిల్లకి ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది, మగపిల్లాడికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. నా భార్య ఇలా ఉండాలని ఈయనకు కొన్ని ఉంటాయి, నా భర్త ఇలా ఉండాలని ఆయనకి ఉంటాయి. కానీ అవి ఫాలో కాకుండా ప్రతి ఒక్కరూ అండర్స్టాండింగ్ అనేది ఉండుంటే కనుక ఎవరు విడిపోరు. పెద్ద ఫ్యామిలీ లేదు, చిన్న ఫ్యామిలీ లేదు, చెట్టు కింద ఉండే వాళ్ళు కూడా కలిసే ఉంటారు. ఇప్పుడు చాలామంది చెట్టు కింద ఏదో చిన్న షెడ్లా వేసుకుని ఆ ఇంట్లో భార్యాభర్తలు పిల్లల్ని ఇది చేసుకుని ఆ డేకి తెచ్చుకుని తినేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండర్స్టాండింగ్, మా ఆయన ఇది తీసుకొస్తాడు, నేను వండి పెట్టాలి, నా పిల్లలకి మంచిగా చూసుకోవాలి నా భార్య అనుకుంటుంది, ఆ భర్త నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య ఎందుకంటే డబ్బు అనేది తక్కువ ఉంటుంది కానీ ప్రేమ ఆప్యాయతలు మాత్రం ఎక్కువ ఉంటాయి. మధు అది పెద్ద విల్లాకి వెళ్ళాం అనుకో, ఈయన అన్ని కంఫర్ట్స్ ఇస్తాడు, 2 మాటలు ఆమెతో మాట్లాడు, అన్నీ ఇస్తాడు, నా భార్య కోసం నగలు కొని పెడతాడు, అన్నీ ఇస్తాడు. భార్యతో మాట్లాడటానికి టైం ఉండదు, క్రియేట్ చేసుకోడు.
ఇంకా అలా దూరం అనేది పెరిగిపోతది. విడాకులు తీసేసుకుంటారు. ఎక్కువ జరిగేది పెద్ద పెద్ద ఫ్యామిలీస్‌లోనే డైవోర్స్ అవుతున్నాయి. చిన్న చిన్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఇంకా కూడా ఫ్యామిలీస్‌లో తల్లిదండ్రులకు అసలు భయపడా, సమాజానికి భయపడా కొంత కాంప్రమైజ్ అయితూ వస్తున్నారు. అంటే మధ్యతరగతి చాలా కుటుంబాల మంది అదే నుండి. నేను మిడిల్ క్లాస్ అవును. ఫ్యామిలీస్ ఎలా అంటే మా ఫ్యామిలీ ఎంతో అప్పు చేసి నాకు పెళ్లి చేశారు. మా నాన్న ఎంతో గౌరవం కష్టపడుతున్నాడు. పోతది. మా నాన్న పరువు పోతుందని ఆలోచించి చాలా ఆడబిడ్డలు వాళ్ళ త్యాగం చేసి నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి సరే అని కాంప్రమైజ్ అవుతున్నారు. ఆ ఇంకొకటి ఆశ, కాంప్రమైజ్‌లో ఇయ్యాల కాకపోతే రేపు మారకపోతాడా బావుంటుందా అని ఒక ఆశ. ఒక వాళ్ళకి హోప్ అని అవును. హోప్‌తో బతుకుతున్న ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అలా చూసుకుంటే మధు ప్రతి ఒక్క రిలేషన్‌లో గొడవలొస్తాయి. ప్రతి ఒక్క రిలేషన్‌లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రేమ ఉంటుంది. మనం ఈ డిస్టర్బెన్స్‌ని పాయింట్ చేస్తాం గానీ, ప్రేమని పాయింట్ చెయ్యం. మనం ముందు ఎలా ఉన్నాం? ఇప్పుడు లైఫ్‌లో ఏదో ఒక స్వీట్ మూమెంట్ ఉంటుంది. మన పెళ్లి మూమెంట్ తీసుకోవచ్చు. లైక్ బిడ్డ పుట్టిన మూమెంట్ తీసుకోవచ్చు. అత్తాలతో కలిసి ఉన్నది తీసుకోవచ్చు. అది తీసుకోమను. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జస్ట్ ఎక్కి చేసుకొని పెద్ద భూతద్దం పెట్టే లెక్క చూసి అమ్మ నా జీవితం ఇంతే ఇక అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. నేను యాక్షన్ తీసుకోవాల్సిందే ఆ! అని నిర్ణయం తీసేసి లైక్ క్షణిక దట్. ఆవేశం. ఇప్పుడు సెకండ్ కూడా మనం అవును. ఆలోచించం. ఎవరైనా సరే మధు కోపం వచ్చేసిందంటే ఆ టైంలోనే ఇంక చూపించేయాలి. ఆ సిచ్యువేషన్నే తీసుకుంటాం మనం మైండ్‌కి. అదే తీసేసుకుని ఆలోచించేసి వీళ్ళు నాకు ఇంక శత్రువులు. మన ఇల్లే అది. మన మనుషులే. కానీ వీళ్ళు నాకు శత్రువుల శత్రువులు. కంటే ఎక్కువ చూస్తారు. శత్రువుల కన్నా ఎక్కువ చూడటం. వాళ్ళంటే పడకుండా, కిట్టనివ్వకుండా వాళ్ళ మీద చెప్పడం. మా అత్త ఇట్లాంటిది, మా ఆయన ఇట్లాంటోడు. అంతే. ఎప్పుడైనా మధు నేనొక్కటి చెప్తున్నా నీకు. ఆడపిల్ల అత్తారింటి విషయాలు పుట్టింట్లో తెలిసినా, పుట్టింట్లో విషయాలు అత్తారింట్లో తెలిసినా జరిగేది విడాకులే. అవును. ఖచ్చితంగా. చాలా కేసెస్‌లో ఇది కామన్ రీజన్‌గా ఉంది మధు. ఫ్యామిలీ టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, సమాజం. ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ క్యారీ చేసుకుంటారు. ఈమె క్యారీ చేస్తుంది, ఈయన క్యారీ చేస్తున్నాడు. ఇద్దరు పర్సనల్ స్పేస్‌కొచ్చారనుకో మాట్లాడటాలు ఉండవు. చిన్న చిన్న దగ్గర ఏసీ ఏస్తే గొడవ, ఏసీ ఆపితే గొడవ, లైట్ ఏస్తే గొడవ, లైట్ ఆపితే గొడవ, పిల్లోడు ఏడిస్తే కూడా గొడవ. కొట్టుకుని ఈవిడ పుట్టింటికి వెళ్తుంది. ఇంకా దూరం పెరుగుతుంది. ఆ టైంలో ఇన్ కేస్ ఆ ఎమోషన్స్ క్యారీ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు సిట్, యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ పార్ట్నర్. నేను చెప్పేదైతే అది. నేను కంప్లైంట్ చేయమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ పార్ట్నర్ అంటే నీ ఆఫ్ కదా. ప్రతిదీ ఆయనకి తెలియాలి అంటే తెలియనక్కర్లేదు అని అనుకోకూడదు. ప్రతిదీ తెలియాలి. నీ లైఫ్‌లో ఏం హ్యాపెండ్ అవుతుందో తెలియాలి. ఆయన లైఫ్‌లో ఏం హ్యాపెండ్ అవుతుందో నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీరు కూర్చోండి. ఏవండి ఇలా అత్తయ్య గారు ఇలా అన్నారు. నా తప్పేమన్నా ఉందా? లేదంటే నేనేదైనా తప్పు చేశానా? నేనేమన్నా చేంజ్ చేసుకోవాలా? ఈ వేలో అట్లా అంతే. మీ అమ్మ ఇలా అంది, నేను మా ఇంటికెళ్ళిపోతాను. లేదంటే మీ ఇంట్లోని ఎట్లా పంపించేస్తారు? అంటే నీ ఇల్లు అది. నీ మనుషుల్ని ఇంట్లోంచి ఎందుకు బయటికెళ్ళిపోవాలి? ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో ఏసేయండి. ఇట్లా మాట్లాడతారు. వీడికి కాదా మరి? అంటే ఇన్ కేస్ ఒక్కొక్కరు ఉంటారు. అమ్మ, నాన్న గురించి కూడా ఆలోచించకుండా ఇంకెక్కువ ఇది ఇచ్చేసి పెళ్ళాం మాటలు వినేసి ఇది చేసేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు. కానీ అమ్మా, నాన్న ప్రాణమైన వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ దీన్ని పంపించేస్తాడు పుట్టింటికి. ఫస్ట్ చేసేది వద్దు ఆ అమ్మాయికి నాకు విడాకులు ఇప్పించేయండి. బిడ్డలున్నారా మధ్యలో ఏమున్నారా అనవసరం. నా తల్లి తండ్రిని నేను వదులుకొని వాళ్ళు నన్ను ఎంతో కష్టపడి పెంచారు. అట్లా అయిపోతుంది. అంటే ఒక్క నుంచి ఆ పాప ఏదో చెప్పుకోవాలని ఉంది, భర్త ఇంకోటి ఏదో అంటాడు అనుకుంది, కానీ ఇంకొకలాగా అయిపోయింది ఇది. కాబట్టి మీరు చెప్పే విధానం కూడా ఇంపార్టెంట్. మీరు కన్వే చేసే ఈ విధానం చాలా ఇంపార్టెంట్ మధు. ఏమండి ఇలా జరిగింది, మెల్లగా ఇలా జరిగింది, ఏం చేద్దాం? లైక్ మీ పర్సనల్ స్పేస్లో. ఆఫ్టర్ దట్ ఈయన ఏం చెప్తారో వినండి, తర్వాత కన్వే చేసేయండి. ఎందుకంటే మీతో ఉన్నారు కాబట్టి మీలాగే ఆలోచించాలి అని ఏముండదు. ఎవ్రీ వన్ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. నువ్వు నాలా ఆలోచించు, నేను నీలా ఆలోచించను. కాబట్టి మన థాట్స్ ఆయనకు అర్థమయ్యేలా చేస్తే చాలు. మళ్ళీ ఇలా అండి కిచెన్లో ఇలా ఎక్కువ పని అయిపోతుంది, ఇదండి కొంచెం ఇదండి అదండి, లైక్ పిల్లల విషయంలో ఇలా చేస్తున్నారండి సంథింగ్ చెప్పిన తర్వాత ఈయన మొదలు పెడతాడు.
ఇలారా బాస్ ఇలా చేస్తున్నాడు, అదిరా ఇదిరా అనేసి ఈయన మొదలు పెడతాడు. సర్లేండి అంతా సర్దుకుంటుందని కన్వర్జేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను చూడు, ఎంత స్వీట్ అవుతుందో చూడు. నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు అనే వరకు వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి, గొడవల దగ్గర నుంచి. అలా ఏదైనా మన చేతిలోనే ఉంటుంది మధు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనేవి ఏం లేవు. ఇవి మన రెండు చేతుల్లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే. అలా మన రెండు చేతుల్ని మనం ఎలా అయితే చూసుకుంటూ ఉంటామో పెళ్ళి కూడా ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఏముండదు మధు. మనకొచ్చే పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మార్చుకోవాలి. ఇన్ కేస్ వాడు మంచోడు కాదంటే మార్చుకోవాలి. కొంతమంది అంటారు వాడు ఏం చేసినా మారాడు, వాడు ఇలాగే ఉంటాడు, నాకు ఆడసలు వద్దే వద్దు అంటే కానీ వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు ఏం చేయరు. నేను చాలా చేశానని అంటారు, ఏం చేయరు. కానీ ఎవరైనా వింటారు మధు. మనిషి మారతాడు, మనిషి అనేవాడు ఖచ్చితంగా మారతాడు. అది నువ్వు చెప్పే విధానం, నువ్వు నీ ప్రేమని మార్చుకునే విధానం, నువ్వు చూపించే విధానం. నీ ప్రేమ ఉంటుంది నీకు అబ్బాయి మీద అబ్బాయి మీద ప్రేమ ఉంటుంది, నీకు అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది. కానీ చూపించే విధానం నువ్వు చూపించే విధానాన్ని మార్చుకోవాలి, అంతేగాని పర్సన్ వదులుకోకూడదు. నేను చెప్పేదైతే అదే. ఏ మ్యారేజ్ అయినా నిలబడుతుంది మాధు, ఏ మ్యారేజ్ అయినా నిలబడుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంది నువ్వే కదా. నిన్ను ఆయన చేసుకున్నాడు, నువ్వు ఆయన చేసుకున్నావు. పెళ్ళి ఇద్దరి ఇష్టంతోనే జరిగింది. ఇన్ కేస్ ఇష్టంతో జరగకపోయినా ఆఫ్టర్ మ్యారేజ్ చాలామంది హ్యాపీగా ఉన్నారు బికాజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. కాంప్రమైజెస్ లేదంటే పెళ్ళి అనేది నిలబడదు. కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే కాపురం చేస్తున్న నీ హస్బెండ్ అయినా కొంచెం నువ్వు గౌరవం ఇవ్వాలి. ఏంట్రా పోరే అంటే నీ పర్సనల్ స్పేస్లో ఓకే ఫైన్, కానీ సమాజంలో ఆయన గౌరవం తీసేలా నువ్వు ప్రవర్తించకూడదు. అలా ఉంటే నువ్వు ఆయన గౌరవం పెంచే విధంగా ఉంటే ఏ హస్బెండ్ వదులుకుంటాడు ఆ అమ్మాయిని? ఇన్ కేస్ ఆయనకి నచ్చలేని పనులు ఈవిడ చేసినా కూడా నా భార్య అని వెనకేసుకొస్తాడు. ఎటువంటి డైవర్స్ అని, విడిపోవడాలని, ఇల్లీగల్ అఫైర్స్ అని తగ్గిపోతాయి. ఇల్లీగల్ అఫైర్ కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది ఇల్లీగల్ అఫైర్ కూడా? దీనివల్లే వస్తుంది. మీ మధ్య దూరం పెరిగితే ఇంకో పర్సన్ దగ్గర అవుతాడు, అంతే కదా. ఇప్పుడు చాలా సింపుల్ మధు, మన మధ్య గ్యాప్ 1-2 మీటర్స్ ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్కి 1 మీటర్ కూడా ఉండకూడదు. అలా మన గ్యాప్ అనేది మెయింటైన్ చేసేస్తున్నారు వీళ్ళు. గ్యాప్ అనేది మెయింటైన్ చెయ్యకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడూ కలిసే ఉండాలి, ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి. ఇన్ కేస్ బయటికి వెళ్ళాల్సి వస్తే మీ వైఫ్ని కూడా తీసుకుని వెళ్ళిపోండి. లేదు అంటే కనుక ఇప్పుడు ఆర్మీ సంథింగ్ పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకంటే తప్పనిసరి పరిస్థితి అది. అదైతే మనం, కానీ వాళ్ళెంత అండర్స్టాండింగ్ ఉంటారు తెలుసా? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని ఒక పేరు కూడా ఉంది కదా. మనం దూరంగా ఉండి కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. అంటే ప్రేమ ఎంత ప్యూర్ అంటే మధు, మనం ఇచ్చే కొద్దీ వస్తుంది. ఒక మనిషిని మనం ప్రేమించి చూస్తే ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఏం చెయ్యాలి, వాళ్ళ కోసం ఎలా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలి, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కమిట్మెంట్, ఎఫర్ట్ లేకపోతే ఏ రిలేషన్ నిలబడదు మధు. అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, తెగిపోతుంది. వాళ్ళు లాగుతారు, వీళ్ళు లాగుతారు, రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మనం తెగేదాకా లాక్కుండా గట్టిగా పట్టుకోవడానికి చూద్దాం. రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకుందాం. మన లైఫ్ పార్ట్నర్తో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే లైఫ్ లాంగ్ బాధపడుతూ స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళతో. ఎందుకంటే ఎక్కువ మనం ఉండేది లైఫ్ పార్ట్నర్తోనే. చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆడపిల్లలకి చెప్పేది, మగవాళ్ళకి చెప్పేది కూడా ఒకటే. నీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకుని దాంట్లో కూడా నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళతో నువ్వు లైఫ్ లాంగ్ ఉండగలవా, లేదా వాళ్ళు చెప్పారో వీళ్ళు చెప్పారని పెళ్లి చేసుకోకుండా వాళ్ళు మనకి సెట్ అవుతారా, లైఫ్ లాంగ్ వాళ్ళతో మనం సర్వే అవుతామా లేదా అని చూసుకుని పెళ్లి చేసుకుంటే బెటర్ మాధు. లవ్ అరేంజ్ కాకుండా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే సూపర్. థ్యాంక్ యూ మధు.
ఇది ఇవాల్టి అప్డేట్ అండి. మళ్ళీ ఇంకొక అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. చూస్తూనే ఉండండి బీఆర్‌కే న్యూస్. నేను మిస్ ప్రియా వర్మ.